అంతా అయిపోయిందిరా. ఏమైందిరా? నాకు బతకాలని అనిపించడం లేదురా. ఎరా మైండ్, మీ నాన్న చెప్పిన విషయం నాకు చెప్పావు, కానీ నువ్వు చేసేదేంట్రా? అది కాదురా. ఏది కాదురా? ఫ్లాట్ కాల్ చేసినంత మాత్రాన నిన్ను కాదని పోయినట్లా? తన మ్యాటరే కాదురా, ఆ చాటింగ్ కూడా అదే ఫ్లాట్లో దిగింది. దిగితే తన్ని లవ్ చేయకపోతే చస్తానని టార్చర్ పెడుతుందిరా. దాని విషయం నాకు వదిలే. నేను ఇప్పుడే వస్తున్నా, నీ జోలికి ఎవ్వరు వచ్చినా చంపేస్తా. అదేనా? దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తారా? చెప్పేదేదో తనకే చెప్పండి అర్థమయ్యేలా. ఒక అమ్మాయి మనసు విప్పి ప్రేమిస్తున్నానంటే ఓవర్ చేస్తున్నాడేంటి? అయినా నేను ప్రాణంగా ప్రేమించాను చూడు, అదే నా తప్పు. వాడికి ఇష్టం లేదని చెప్తున్నా, డిస్టర్బ్ చేయడం ఎందుకండి? తిన్న దరక్క ప్రేమిస్తున్నానని కదా మీ ఫీలింగ్? వెంటబడి ప్రేమించమని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదో మంచోడు కదా అని ఇష్టపడ్డా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అర్చన వాళ్ళ ఫ్యామిలీ చాలా డేంజరస్. అది మీకెలా తెలుసు? తంది మా పక్కూరే కాబట్టి. అయితే కొంచెం అడ్రస్ చెప్తారా? యాక్చువల్లీ వాళ్ళని కన్విన్స్ కూడా చేయగలను, కానీ నాకు అవసరం లేదు. అయినా నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను. నిజంగానండి, మీకు ఏ హెల్ప్ కావాలో చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఏం చెప్పినా చేస్తారా? ఏం చెప్పినా చేస్తాను. చెప్పండి ఏం చేయాలో. తను మా అక్క మాలతి. పెళ్లి చేసుకోగలరా? చెల్లిని లవ్ చేసి అక్కను పెళ్లి చేసుకోవడం ఏందన్నా? నీ నిర్ణయం మాకేం నచ్చల. నా నిర్ణయం మనో కోసం. ఒరే మనో, ఇక నుండి తను నీ జోలికి రాదు. అంతేకాదు, అర్చన గురించి కూడా తెలిసింది. నిజంగానా? ఎక్కడ్రా తను? ఏంట్రా చెప్పకపోతే ఒప్పుకోవా? రే చెప్పరా వెంకీ. అదంతా నీకెందుకురా? మిమ్మల్ని ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. అరే అది కాదురా. నువ్వేం చెప్పకు. ఎప్పట్లాగే నీ పని నువ్వు చేసుకో. నా మాట మీద నీకు నమ్మకం ఉందిగా. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. ఇది ఫిక్స్ అయిపో. అప్పుడు అడుగు మొహంలో ఆనందం చూసుంటే మీరు నన్ను తప్పన్నర్రా. ఏం కండిషన్లు అన్నా ఇవి? నిన్ను వృద్ధాశ్రమానికి వెళ్ళమనడం ఏంటి? తన అక్కకు నచ్చేలా ఉండమనడం ఏంటి? తనకు కూడా నచ్చితేనే పెళ్లి చేసుకోవాలా? అలా అయితేనే మనో అన్న ప్రేమకు హెల్ప్ చేస్తుందా? ఏందన్నా ఇది? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఆగరా. అది కాదు బాబాయ్, పెళ్ళంటే ఒక్క రోజులో పోయేది కాదు కదా. అందుకే మరొక్కసారి ఆలోచించు. మనో కోసం నా ప్రాణాన్ని ఇష్టంగా ఇస్తారా? అలాంటిది ఇది పెద్ద కష్టమేంట్రా? ఈ విషయాలు ఇవి మనోకు తెలియకూడదురా. ఏంటి అర్థమైందా? బాగా ఆలోచించుకున్నారా? మరోసారి చెప్తున్నా, మా అక్కకు కూడా మీరు నచ్చితేనే పెళ్ళి. అది జరిగితేనే మీ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తాను.
ఈ విషయం మా అక్కకి మాత్రం తెలియకూడదు. ఆశ్రమానికి మీరు వాలంటీర్గా మాత్రమే వెళ్తున్నారు, ఓకేనా? ఓకే. ఇతనికి ఇవ్వండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.